శ్రీధర్ గారు అలాగే పూర్ణిమాదేవి గారు ఈ వార్డులో ఉన్నంత వరకు కూడా మనకి ఎవరికి కూడా డోకా లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అత్యధిక మెజార్టీలతో ముఖ్యంగా ఇక్కడ కోడిగుంట శ్రీధర్ గారు, అందుకే వారికి హార్టీ కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాను. అడ్వాన్స్డ్గానా ఈ ఎలక్షన్స్ బిఫోరు ఇంతే ప్రేమతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి, నాకు ఎప్పుడూ కూడా అండగా ఉండాలని చెప్పేసి, మళ్ళీ ఈ జనరల్ ఎలక్షన్స్లో మార్చి ఏప్రిల్లో జరిగే ఎలక్షన్స్లో తప్పకుండా విజయాన్ని సాధిస్తానని చెప్పేసి మీ అందరూ కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇచ్చేసి నాకు జన్మదిన శుభాకాంక్షలు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం తెలియజేసుకుంటాను. మీ అందరికీ కూడా, నా పెద్దలందరికీ కూడా, చిన్నలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వివిధ సంఘాలు వచ్చాయి, ఆటో సంఘాలు వచ్చాయి, అలాగే ఇక్కడేమో జేఎన్ఎన్ఆర్ఎం నుండి వచ్చారు, బాబు కాలనీ వచ్చారు, సచివాలయం స్టాఫ్ వచ్చారు, ఆర్పీలు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా శ్రీధర్ గారి అలాగే వారి అభిమానులు వేలం గారు, లక్కోజీ గారు, వీళ్ళందరికీ కూడా జేఎన్ఎన్ఆర్ శ్రీనివాస్కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అన్నపూర్ణ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు 41 వార్డులో వాసుపల్లి బర్త్డే ఘనంగా జరుపుకుంటున్నాం. ఆయనకి చాలామంది కార్యకర్తలు, అడ్మిన్స్, అలాగే ప్రజలు అందరికీ, ఆటో ప్రెసిడెంట్, వాళ్ళు ఆటో మ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఆయనకి ఘనంగా పుట్టినరోజు తెలుపుకున్నారు. ఆయన చేసిన జ్ఞానపురం కాదు 14 వార్డ్స్లో ఆయన ఎన్నో పథకాలు, అదే కాకుండా రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా చేశారు. మా వార్డులో అయితే కళ్యాణ మండపం కానీ డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా దగ్గరుండి ఆయన చేయించారు. హెల్త్ కేర్ హాస్పిటల్ కూడా ఆయన దగ్గరుండి మా వార్డులో రావాలి, ఎందుకంటే అందరూ పేదలున్న వార్డు బట్టికి రావాలని ఆయన ఫస్ట్ హెల్త్ కేర్ కూడా తీసుకొచ్చారు. ఇంకా 2 డేస్లో ఇంకా 7 ముహూర్తాలు ఉన్నాయి. 7 కూడా డ్రైనేజు, కళ్యాణ మండపం, జయరాం కాలనీలో ఇంకో కళ్యాణ మండపం, ఇంకా ఇలాంటివన్నీ ఆయన దగ్గరుండి ఈ వారంలో శంకుస్థాపన చేస్తున్నారు. కాబట్టి వాసుపల్లి గారికి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయనకి మనం ఇచ్చే కానుక ఏంటంటే ఓటు వేసి అందరం గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.